హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? కైరాన్ అయితే వెళ్ళామండి. నేను ఎప్పుడు వింటా ఉంటాను కానీ, మా కోయేటోళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు, మేము కైరాన్ వెళ్తున్నాం, కైరాన్ వెళ్తున్నాం అనేసి. కానీ నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాను అక్కడికి. తీసుకువెళ్లారనమాట. చాలా అంటే చాలా దూరం అండి. దగ్గర దగ్గర 1 అవర్ పడుతుంది. అంటే సౌదీ బార్డర్ దగ్గరనమాట ఇది కైరాన్ అనేది. ఒకే ఒక షాపింగ్ మాల్ అండి. చాలా పెద్ద షాపింగ్ మాల్ అది. ఆహ్ చూడండి నేనిప్పుడు చూపిస్తుందంతా ఎంట్రన్స్ మాత్రమే అనమాట. ఇది దానికి బయట అనమాట. ఎంట్రన్సే ఎంత పెద్దదిగా ఉందో చూడండి. ఇదొచ్చి ఐకియాకి సంబంధించిన షాప్ అనమాట ఇదంతా. చూడండి బెడ్‌లు ఇవన్నీ సేల్ చేస్తారు గదా! మీకు అందరికీ తెలిసే ఉంటది. కువైట్‌లో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా ఐకియా అంటే ఏంటనేది తెలిసే ఉంటదనమాట. ఇవన్నీ చూడండి. ఇవన్నీ మనం ఏమన్నా బుక్ చేసుకుంటే వాళ్ళే వచ్చి ఇంటికాడ ఫిట్ చేసేసి ఎళ్ళిపోతారనమాట. పిల్లలు బెడ్డు అన్ని రకాలు ఉన్నాయనుకోండి. సోఫా సెట్‌లనేసి, డైనింగ్ హాలు అన్నీ ఉన్నాయి. ఈ ముందు పోయే వాళ్ళందరూ మా వోళ్ళే అనమాట. మా ఇంట్లో పిల్లలు, మా మేడము, వాళ్ళ కూతురు, అల్లుడు వీళ్ళందరూ పోతా ఉన్నారు చూడండి. హ్మ్. మీరనుకోవచ్చు కువైటోళ్ళని వీడియో తీస్తున్నావు గదా! ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదేమో అనుకోవచ్చు. అట్లాంటి టెన్షన్‌లేం పెట్టుకోబాకండి. వాళ్ళ పర్మిషన్ లేనిదే నేనేమి చేయను. ఎందుకంటే వాళ్ళు నాకు ఫుల్లు చెప్పిందనమాట మా మేడం కూడా. "ఏ ప్రాబ్లమ్ లేదు. నువ్వు పెట్టుకో వీడియో." నేను అడిగే చేశాననమాట ఈ వీడియో కూడా. "సరేనా మీరేం టెన్షన్ పడొద్దు. కువైటోళ్ళని ఎందుకు తీస్తున్నావు? మళ్ళీ నీకేమైనా ప్రాబ్లమ్ వస్తదేమో అంటారేమో." అలా ఏం లేదు. వాళ్ళ పర్మిషన్‌తోనే నేను ఈ వీడియో తీస్తున్నాను. చూడండి షాపింగ్ మాల్ అయితే చాలా అంటే చాలా పెద్దదండి. నేనైతే షాక్ అయ్యాననమాట. ఇదొక్కటే ఉంది కైరాన్‌లో. పెద్ద షాపింగ్ మాల్ అంటే ఇదొక్కటే అనుకుంటాను. ఇంకేమి చూడలేదు. దీంట్లోనే మేము అక్కడ ఆ రోజంతా సరిపోయింది మాకు. ఆఫ్టర్‌నూన్ వెళ్ళి నైట్ దాకా ఉన్నామనమాట. 8 గంటల దాకా అక్కడే తిరిగేసి వచ్చాము. చూడండి బట్టల కాడ నుంచి అన్నీ బ్రాండ్ అనమాట. ఈ పిల్లోడొచ్చి మా మేడం వాళ్ళ మనవడు. వాడు చూపిస్తున్నాడనమాట. చూడు నేను ఎలా ఈ బొమ్మలాగే పెడతన్నానన్నట్టు చూపిస్తా ఉన్నాడనమాట. షూలు చూసారా ఎంత కాస్ట్ ఉన్నాయో ఇవన్నీ బ్రాండెడ్ షూసు. అలాగే బట్టలు ఇవన్నీ చూసామనమాట. కాస్ట్ అయితే చాలా అంటే చాలా కాస్ట్ అండి. అంటే మనోళ్ళకైతే కాస్ట్ అనమాట. మా ఈ కువైటోళ్ళకేందంటే అది ఏమి అంత కాస్ట్ అనిపియదు. అదొక బ్రాండ్ అంతే. బ్రాండ్ అంటే వాళ్ళు ఇంకా ఏదైనా ప్రాణమైనా ఇస్తారనుకోండి. వాళ్ళయన్నీ చూడరు కదా! మనమైతే కంపల్సరీగా రేట్ అనేది చూస్తాము. స్పోర్ట్స్ డ్రెస్సుల కాడ నుంచి అన్నీ చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి. డ్రెస్సులు కానీ, షూస్ కానీ. నేనైతే ఎక్కువ ఫోకస్ వచ్చి షూస్ మీదే చూసాననమాట. ఎందుకంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవంతా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము పిల్లల్ని ఆడిపిచ్చేదానికైతే లోపలికైతే ఎంట్రీ అయిపోయినాము. పిల్లలు ఆడుకునేదానికి చూసారా ఎట్లాగుందో. ఒక కార్డ్ తీసిందండి. దాని కాస్ట్ వచ్చి 28 దినార్లనమాట. అంటే ఒక నలుగురు పిల్లలు ఆడేదానికి 28 దినార్లు దగ్గర దగ్గర రూ. 5,000 ఆడుకునేదానికి. సరేనా? దీంట్లో మనం ఈ కార్డ్ గాని పెడితే ఈ పిల్లలు ఆడుకునేదానికి ఎంట్రీ అనేది అవుతదనమాట. ఒక్కొక్క దగ్గర ఒక దినారు నూసు అంటే ఆట ఆడేదాన్ని బట్టనమాట. ఒక్కొక్క గేమ్‌కి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటది. పిల్లలు చూసారా చాలా అంటే దగ్గర దగ్గర 1 అవర్ దాకా పట్టిందనమాట. ఆ కార్డంతా అయిపిచ్చేదాకా వాళ్ళు బయటికైతే రాలేదండి. అక్కడే స్పెండ్ చేసాము చాలా సేపు. గేమ్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పర్ఫ్యూము దగ్గరకైతే వెళ్ళామనమాట మేము. పర్ఫ్యూమ్ అయితే చూసుకుంటా వెళ్ళాను నేను. పర్ఫ్యూమ్స్ అయన్నీ చూసుకుంటా వెళ్ళాను. మళ్ళీ ఇంకెప్పుడు ఎళ్తామో ఏమో తెలీదు కదా! అందుకని అన్నీ ఒకే వీడియోలో ఇట్లాగా చిన్న చిన్న వీడియోలు తీశాను. కొన్ని కొన్ని వీడియోలు ఏందంటే స్టక్ అయిపోయినాయి. ఏమనుకోవద్దండి. ఎందుకంటే లగేజులు ఇవన్నీ వీడియో పెట్టుకొని చేయాలంటే కష్టం కదా! అందువల్లే నేను కొద్ది కొద్దిగా షార్ట్‌గానే తీశాననమాట వీడియోస్ అనేది. ఇప్పుడు ఆడుతున్నారు గదండీ! నేను అడిగాననమాట అతన్ని. ఇంకా ఇంతకు మించి స్పీడ్‌గా తిరగదా అని అడిగాననమాట. అక్కడ గేమ్ ఆన్ చేస్తాడు గదా! అతన్ని. అడిగితే లేదు ఇది ఇంతేను ఇట్లాగే పోతది అని చెప్పాడు. అయ్యో! దీనికి ఎందుకబ్బా దినార్ రూల్స్ అనమాట ఈ గేమ్ ఆడేదానికి. దానికెందుకు అంత కాస్టు అన్నట్టు అయిపోయింది నాకైతే. చూసారా పర్ఫ్యూమ్స్ అయితే ఎంత బాగున్నాయో. నేను చూసానండి పర్ఫ్యూమ్స్. మా మేడం అయితే తీసుకునిందనమాట. అందువల్ల నేను ఇట్లాగా ఊరికే వీడియోస్ తీసి మీకు చూపిద్దామనేసి తీశాను. మీకు తెలుసు గదా! గల్ఫ్ అంటేనే పర్ఫ్యూమ్స్ ఇట్లాగా బ్రాండ్ అట్లాగుంటది గదా! పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్ ఇవే కదా స్పెషలు. అందుకనే ఇలా ఊరికే వీడియో అయితే తీశాననమాట. నేను బయటికెళ్ళినప్పుడంతా ఇట్లాగా ఏమన్నా నాకు నచ్చిన వీడియోస్ అయితే తీసి పెడతాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి? లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలనమాట.